ఈరోజు మట్టిలో మాణిక్యాలను అంతరించిపోతున్న కళాకార రంగానికి సుంకే రవి గారు వివిధ రాష్ట్రాల నుంచి మట్టిలో మాణిక్యాలను వెతికితీసి ఈ విధంగా కళ అంతరించిపోయే టైంలో కళను ఏం చేయాలి, జానపదం అంటే ఏంది, జానపదం అంటే ఏ విధంగా నృత్యం చేస్తుంటుంది, ఈ విధంగా వారిని వెలికితీసి కళాకారులను ఈరోజు చూస్తుంటే అన్ని సినిమాలు కానీ ఏ విధంగా వస్తున్నాయి, ఓటీటీలలో ఏ విధంగా వస్తున్నాయి అనే ఉద్దేశంతో లేకుండా ఇంకా కళారంగం బ్రతికి ఉండాలని చెప్పి సుంకే రవి గారు ఈరోజు మంచి మంచి చిన్నారులను మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి ఈ రవీంద్ర భారతి వేదికగా ఇంకా కళ బతికుందని నిరూపించుకునే విధంగా ఆయన చేసిన కష్టానికి, ఆయన చేసిన ప్రయత్నానికి ఎప్పుడు ఎల్లవేళలా ఈ వచ్చిన అతిథులందరి సహకారాలు ఉండాలి. అదేవిధంగా వారికి ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే నేను గద్దర్తోటి, జయరాజన్నతోటి, గోరెటి వెంకన్నతోటి, అదేవిధంగా అందశ్రీతోటి ఇట్లా మాకు సంబంధాలు ఉండే. ఈరోజు వాళ్ళు జరిగి ఈ సంవత్సరంలోనే ఈ మధ్యలో పెద్ద కవులు చచ్చిపోవడం ఇట్లా మాకు పెద్ద తీరని లోటు. ఆ విధంగానే కళాకారులకు ఏ విధంగా ప్రోత్సాహం ఉండేనో ఆ కళాకారులకు వెతికి తీసే విధంగా ఎల్లవేళలా సుంకే రాజేష్ గారికి ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. నాకు ఇంచుమించు ఒక 10 సంవత్సరాల అనుబంధం ఉంది. అదేవిధంగా ఎన్నో చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన ఎప్పుడు ఒట్టిగా ఉన్నాడు. ఆరికి ఇట్లా అందరు ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను. మా తారా ఆర్ట్స్ అకాడమీ నిర్వహించినటువంటి భారత నృత్యోత్సవ కార్యక్రమంలో 150 మంది నృత్య కళాకారులు పాల్గొని, అలాగే ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత నాట్య గురువులు, తర్వాత అత్యంత మహారాజులు ముఖ్య అతిథులు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా సంస్థకి విజయాన్ని చేకూర్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తీసుకున్నాం. మా తారా ఆర్ట్స్ అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతీయ సంప్రదాయ సాంస్కృతిక కళారూపాలన్నీ మరియు మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్తూ నూతన కళాకారులందరికీ ప్రోత్సాహాన్నిస్తూ గత 8 ఏళ్ల నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రపంచం మొత్తం మీద మన భారతదేశంలో అనేక రకాలుగా, అనేక విధాలుగా, రకరకాలుగా మన పండుగల గురించే కాకుండా మన సంప్రదాయాల గురించి ఎన్నో రకాలుగా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నాము. ఇందులో భాగంగా మా సంస్థకు వెన్నుదండగా ఉండి మాకు పెద్ద శ్రీనివాస్ గారు, మా అన్నయ్య,